అమ్మా ఇక తయారైపోండి ఫోన్ పెద్దమ్మా పోవాలి బిడ్డ ఫోన్ అంటే నడవదు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫోను ఏదో ఇంతో అంతో భగవంతుడు ఇవ్వపోతాడు కట్టుకోపోతాడు కానీ నువ్వు లేచి చక్కగా తయారైపో పొద్దుపోతుంది ఫోన్ పెద్దమ్మా పోవాలి బిడ్డ ఫోన్ అంటే నడదు మరి ఎట్లా మరి ఫోన్ అంటే ఎట్లా నడుస్తుంది బిడ్డ లే 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 ఫోనే నీ పోను లే ఫోన్ నీ పోను పోవాలి బిడ్డ ఫోన్ అన్నగా నేను ఇప్పుడు వచ్చేది వానకాలం నీ పోను వాళ్ళ చిన్నింటది మెదరలేను అట్లా ఉండదు రానంటున్నా కదా నువ్వు నన్ను దగ్గర తీసుకున్నా కూడా గిన్నె అంటే దగ్గర తీసుకుంటే గత చెప్పినప్పుడు అంటే నేనంటే మీ పెద్దమ్మలు మీ పెద్ద బాబు చెప్తూ అయినా కానీ కూడా అయ్యో ఇప్పుడైతే వెళ్తున్నాం మేము ఇక అందరు చెప్పిరు కదా మా మామయ్య మా అత్తమ్మలు చెప్పిరు వాళ్ళు ఇక వాళ్ళు చెప్పేసరికి ఆయన తిన్నది లేకపోతే తినకపోవు ఇక ఇంటికి వెళ్తున్నావు మంచిగా ఉన్నారాను మా డాడీ ఏదో తేడా కొడుతుండే డ్రెస్ కూడా మస్తు వేసాడు మరి నా డ్రెస్ మంచిగా ఉందా మా డాడీ మంచిగా ఉందా ఇప్పుడు ఎట్లా అవుతుండ అంటే నా డ్రెస్ మంచిగా ఉందా డాడీ డ్రెస్ మంచిగా ఉందా అవుతుండు కిందికి మీదకి ఎట్లా అవుతుండు చూడాడు బా ఏం చెప్పినావు డాడీ నా మనసులో మాట భలే చెప్పిండు పో అయినా డాడీ నేను నీకు దొరకడం నీ అదృష్టం చేయి ఇప్పుడు అట్లా నద్దు కదా సరే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం డాడీ ఏమన్నా తెలుసా నా డ్రెస్సే మర్చుకుంది అంటుడు దానికి డాడీ కంటే ఏంటది మొత్తానికైతే అట్లనో ఇట్లనో రజితను అయితే తీసుకొని వచ్చిన ఇప్పుడైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంది ఆమె అక్కడ ఉన్న రోజులు మొత్తం పిచ్చి లేసింది నాకైతే అసలు అయినా కానీ అంత ప్రేమ ఉంచుకోవద్దు తెలుసా కానీ అట్లా ఉంచుకున్న తప్పదు మరేం చేస్తుంది ఎందుకంటే పాపం చిన్నప్పటి నుండి ఎదిగి పెళ్ళయ్యేదాకా తల్లిదండ్రులు ఇంట్లో నుండి ఒక ఏజ్ వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఏజ్ వచ్చేసరికి అక్కడి నుండి వెళ్ళిపోయి అత్తారింటికి వస్తుంది మరి అక్కడికి వచ్చినప్పుడు మరి ఆమెను ఇంకెట్లా చూసుకోవాలి మనం కదా మరి తల్లిదండ్రులు ఇసిపెట్టి ఫ్యామిలీ అందరు ఇసిపెట్టి భర్తనే దైవం అనుకుని మన కోసం వచ్చినప్పుడు మరి ఆమెను ఎంత మంచిగా చూసుకోవాలి అని అంత మంచి చూసుకుని అంత ప్రేమ ఉంటే నన్ను ఇట్లా వేసింది పోయి మొత్తానికి అయితే ఇక అట్నో ఇట్నో అర్థం చేసుకునేది నా ఇంటికి వచ్చి నాకు అదే చాలు అదే సంతోషం నాకు ఇక కానీ ఏంటంటే నేను ఇప్పుడు ఇదంతా వీడియో తీస్తూ ఈరోజు పోచమ్మలు మొక్కిన మేము ఇదంతా వీడియో తీస్తా అనుకున్నా కానీ ఏంటంటే నా దాంట్లో ఫోన్లో స్టోరేజ్ లేక మొత్తం పిచ్చి లేచిపోయినా నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అవ్వో ఇవ్వో గెలుకుంటా అవి డిలీటు ఇవి డిలీటు కొన్ని యాప్స్ కూడా ఇంపార్టెంట్ యాప్స్ ఉంటే అవి కూడా డిలీట్ చేసేసినాయి ఇక పాత జ్ఞాపకాలు వీడియోస్ ఉంటే అవి డిలీట్ చేసేసిన ఇక అట్లా చేయంగా కొంచెం స్టోరేజ్ అనేది మిగిల్చుకుంటూ వచ్చిన నేను అప్పుడే స్టోరేజ్ ఉంటే అమ్మ ఇప్పుడు రజిత వీళ్ళు కలిసి పూరీలు వేసింది కానీ కూరండింది కానీ అక్కడికి పోషమల కాడికి పోయింది కానీ మొక్కింది కానీ ఇవన్నీ తిత్తు కానీ ఏంటంటే స్టోరేజ్ లేక తీయలేదు ప్రొద్దు నుండి కష్టపడంగా అది ఇది గెలకంగా ఇప్పుడు స్టోరేజ్ అనేది కొంచెం మిగిలింది కాబట్టి ఇప్పుడైతే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే నిన్న నేను జైతలు పోయిన కాడ కూడా రజితని కూడా చాలా మంది చూసిర్రు మా దగ్గరికి వచ్చిర్రు సెల్ఫీలు దిగిర్రు సంతోషపడ్డారు ఎట్లా అంటే మీరిద్దరు ఒకటైరు నాకు అదే చాలా మా ఇద్దరిని అయితే చూసుకుంటా సంతోషపడ్డారు నాకైతే మస్తు అనిపించింది అంటే మేము కలిసి ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు ప్రతి ఒక్క భార్య భర్తలు కలిసి ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కానీ మేము కలవాలి ఇంకెక్కువ కోరుకున్నారు కదా అది నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపించింది ఆమె దగ్గరుండి మాతో అంటుంది అన్న మీరు కలిసి నాకు అదే దాలన్నని చెప్పి అన్నప్పుడు అయితే నాకు ఎంతో సంతోషం అనిపించింది తెలుసా చాలా మంది కలిసిరు చాలా మందితో మాట్లాడినా చేసిన ఇక మేమైతే ఇంటికి వచ్చేసినాం ఏం చేస్తున్నావు అమ్మా పుదీనా ఇగో మా రజిత్ ఏం చేస్తుంది చూడండి ఓయ్ చూడు ఏంటిది మా ఇంటికి నేనైతే అచ్చి కూర అయితే వండుతున్నా ధనకార్యం చేయడానికి వేయింది రజిత ఇంటికి ధనకార్యం చేయడానికి వేయింది అయితే రజిత అప్పటి నుండి మీకు ఏదో చెప్తా అని బాగా అంటుంది మరేం చెప్తుందో చెప్పి ఇక బాగున్నాడు చెప్పటి మరేంటిదో చెప్పు హాయ్ మీ అందరికీ సారీ చెప్పు సారీ
అసలు ఎందుకేనంటే ఇక ఈ ఇంట్లో ఇరుకు అది ఇది అన్నీ చూస్తారు కంటే మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోట్లా నేనైతే పోయినా. ఇక ఈయన ఒక వీడియో పెట్టిండు నా కోసమే, ఇట్లా ఇల్లు జాగలేక వెళ్ళిపోయింది అని కూడా వాస్తవం కరెక్టారు కూడా. ఈ వీడియోలో కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు, ఎట్లా అంటే రా వదినారా అని కొందరు పెట్టారు, అక్కరా అని కొందరు పెట్టారు. అప్పుడు మంచిగా రిక్వెస్ట్ చేశారు నన్ను. ఈ వీడియోలు అన్నీ తను పెట్టిన మా ఆయన పెట్టిన వీడియోలు అన్నీ చూసిన నేను, అన్ని కామెంట్లు అన్నీ చూసిన నేను. మంచిగా ఆలోచించుకున్నా, మీరు పెట్టిన కామెంట్లు అన్నీ ఆలోచించిన. నాకు కూడా కరెక్ట్ అనిపించింది నా మనసుకి. వీళ్ళు అంటారు అంటే నేను ఒక్కదాన్ని ఒక్క మాట ఉండి మీ అందరిది ఒక మాట ఉంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా అందరి మాటలు కూడా వినాలి కదా. నా మంచి కోసమే చెప్తారు వాళ్ళు, నా భర్త నా పిల్లలు నా కోసమే చెప్తారు అనుకొని అన్నీ ఆలోచించుకున్నా. కొంతమంది ఏమని పెట్టారంటే కామెంట్లు, మా ఆయన తాగుబోతుగాడు అట్లయినా నేను భరించుకుంటున్నా చేస్తున్నా అని మస్తు వాళ్ళ కష్టాలు కూడా. కొందరు భర్తలు కరెక్ట్ లేక తాగుబోతుగాలని కూడా వాళ్ళ కష్టాలు కూడా చెప్పుకోరు కామెంట్లల్లో. పూరు గుడిసెలల్లో బతికిన వాళ్ళు ఉన్నారట. ఇంకా చాలామంది మంచిగానే ఇక వాళ్ళ నా విషయాలలో అయితే తన కష్టాలు చెప్పారు, నా కోసం కూడా మంచిగా చెప్పారు. ఇక నేను అవన్నీ చూసిన కరెక్టే కదా. మరి గసుంటోళ్ళే గట్ల బతుర్రు అంటే మా ఆయన కళ్ళు తాగడు, ఏం తాగడు, ఒక థమ్స్అప్ తప్ప ఏది కూడా తాగడు. మరి ఇంత మంచి భర్త నేను వదిలేసుకుని కూడా కరెక్ట్ కాదు ఇది. కొంతమంది కూడా కామెంట్లలో చాలా మంది తిట్టిర్రు, కానీ పట్టించుకోలేక నా కోసమే తిట్టిర్రు వాళ్ళు, నా మంచి కోసమే తిట్టిర్రు కదా అనుకొని కూడా నేను కూడా సైలెంట్ అయిపోయినా. సరే ఓకే తిట్టంతి అని సైలెంట్గా ఉన్నా. ఇక మా ఆయన రాకపోతే మాత్రం ఒక 2-3 రోజులు ఉండి ఖచ్చితంగా నా ఇంటికి నేను నా పిల్లలు పట్టుకుని వస్తుంటే, ఎందుకంటే నా ఇల్లు నా కథ నాది కదా. మరి నా ఇంటికి నాకు రావడానికైతే నా అక్క అయితే ఉంటుందా ఉండదా, అది నా పిచ్చితరా. నేను వేరే రకంగా ఆలోచించి ఆయన రావాలి ఆయన తోలుకుపోవని ఆలోచించట్లో ఆయన పంతం కట్టి ఈడదాకా వచ్చింది. కాకపోతే నేను ఆ పంతం కట్టకపోతే అయిపోవని ఆయన పంతం కట్టి ఈడదాకా వచ్చింది. ఇంకా అందులో ఆయన వచ్చి తోలుకపోవట్లే చాలా సంతోషం అనిపించింది. నాకు నేను నచ్చేవాడికంటే ఆయన వచ్చి తోలుకపోవట్లు బాగా సంతోషం అనిపించింది. అయినా ఇక ఆయన ముందు మనం మా ఆయన వచ్చేసరికంటే నేను అత్తారు కూడా నేను అత్తారు కూడా బ్యాగ్ చదువు కూడా కరెక్ట్గా ఆయన ముంగట నేను చీప్ అవుతా కదా. కొంచెం సేపు దాకా ఒర్రిచ్చిన నేను రాను చెయ్య అని కూడా ఒర్రిచ్చిన, కానీ ఒర్రిచ్చినందుకని అట్లా కూడా కామెడీ అనిపించింది ఆయన విషయాలల్లో. ఈ తర్వాత ఇక మళ్ళీ వచ్చిన మా ఆయనతో నేను కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. నిజం చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలా, సుమన్ అంటే చాలా గుర్తుకొచ్చిండు. మంచిది నీకు గుర్తుకొచ్చిన అంటే మా ఆయన ముంగట చెప్తున్నాను అనుకో, నిజం ఆయన ముంగట చెప్తున్నా నేను. ఇక చాలా గుర్తుకొచ్చిండు అన్ని విషయాలల్లో. ప్రతి ఒక్క చిన్న విషయాల కూడా గుర్తుకు రాలేడు అన్న మాట అయితే లేదు. ప్రతి విషయాల్లో గుర్తుకొచ్చి పనిలా నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా కానీ, ఇప్పుడు నా పిల్లల విషయాలలో అలష్టగా ఉన్నా కానీ, అలసిపోయి పండుకున్నా కానీ, అని పండుకుంటే పిల్లల్ని చూసుకోను పండుకొని అని చూసుకోను, అట్లాంటివి గుర్తుకొచ్చినాయి. పని విషయాలు చాలా గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడన్నా అంటే ఇట్లా మీకు తెలిసే ఉంటుంది, అన్ని విషయాలంటే అన్ని విషయాలు చెప్పలేము. అవి అట్లున్నా కానీ బట్టలు విండు, ఇంట్లో పని చేసు, అన్ని పనులు చేసు, ఒక్కొక్కసారి కూరగాయలు టమాటాలు అవన్నీ కోసిచ్చు. పిల్లల విషయాలల్లో అలష్టపడితే కోసిస్తే నేను కూర వండుకుంటుంటే అవిట్లలో బాగా ఛాలెంజ్ చేసింది. ఇంకా ఆయన ఇక అన్నిట్లలో ప్రతి విషయాల్లో గుర్తుకొచ్చింది. ఆయన గుర్తుకు రాలేడు అన్న విషయాలు అయితే లేదు. ఇంకా మెయిన్ అయితే ఇక నవ్విపిచ్చుట్లా ఏదైనా కూర్చున్నా కానీ టక్కనాడికి వచ్చి ఏదో ఒక కామెడీ వేసుడు, నన్ను నవ్విపిచ్చుడు. ఏదైనా టెన్షన్లు ఉన్నా కానీ టెన్షన్ తీసేయడానికి నవ్విపిద్దుండే, పంచులు ఎద్దుంటే మంచి పంచులు ఎద్దుండే. వీటికి చాలా నవ్వుతుంటాయి. నేను బాగా నవ్వుతుంటాను. నా టెన్షన్ ఎక్కడ పోయినాయి కాదు, అవన్నీ గుర్తుకొచ్చినాయి కానీ మరి నేను ఎట్లా పోవాలి, నేను ఎట్లా పోవాలి ఇంటికి, అన్ని అనుడే మళ్ళీ అమ్మా నాకు నేను ఎట్లా పోవాలి ఇంటికి. అందుకే ఆయన వచ్చి తోలుకపోయేదాకా చూసిన అన్నట్టు గంతే. ఇక ఇప్పుడైతే ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఆయన పొమ్మని గిట్ట దొబ్బేసినా కానీ పోను, నేను అస్సలుగా పోను. కాదంట నేను ఎల్లగొట్టైనా నేను ఉంటా కానీ ఇప్పటి నుంచి అయితే ఇక ఇల్లు లేకున్నా పర్లేదు, భూమి లేకున్నా పర్లేదు, కానీ నా భర్త నాకైతే కావాలి. ఎట్లా అంటే ఈ పూరి గుడిసెలో బతికినా పర్లేదు, మాకు పురాతన దేవుడు ఇచ్చిన వరకైతే ఇప్పటి వరకే ఓకే. ఇరకటం అదో ఇదో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక తర్వాత ఆ దేవుడు అనేవాడు మా అందరిలో ఉంటే మాకు ఇత్తడు కావచ్చు. అది నేను కలగనలేను, మీకు గ్యారంటీ నేను చెప్పలేను. మీ దయ వల్ల అత్తది, మీ ఆశీర్వాదం వల్ల మాకు అత్తది కావచ్చు.
ఓకే చూద్దాం, ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్స్ అవుడే, కష్టమో సుఖమో భర్త మంచుడైతే చాలు ఇక అది ఇదంతే. ఇక నేను అదొకటి నిర్ణయించుకున్నా. కొందరు భార్య భర్తలు ఎడిపోతే పోనీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ లొల్లి వాళ్ళు ఎక్కడన్నా పోనీ ఎక్కడన్నా వేసుకొని అని కొందరు ఉంటారు. మాకే సంబంధం, గాళ్ళ కోసం మాకే సంబంధం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కాకపోతే నేను మా ఇంటికి పోతే మేమిద్దరం కలవాలని చాలా మంది అంటే చాలా మంది కోరుకున్నారు. కామెంట్లలో యూత్ ఉంటే నా దిమ్మ తిరిగిపోయింది అనుకో. ఇంతమంది మేము మంచిగా ఉంటే సంతోషించేటోళ్ళు, మేము కలితే ఇంతమంది సంతోషించేటోళ్ళు ఇంతమంది ఉన్నారా, ఇంత ప్రేమ అభిమానం. ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే మీ ప్రేమ అభిమానమే కనబడ్డది కానీ తప్ప నాకు గొడవ ఎక్కడ పోయిందో ఎక్కడ మర్చిపోయిందో నేను. మేము కలవాలని ఎంతమంది కోరుకున్నారో వాళ్ళందరికైతే మేము రుణపడి ఉంటాం. కొన్ని కాపురాలు వీడియోస్ పెట్టడం వల్ల విడిపోతారు. కానీ మాదేందంటే వీడియోస్ పెట్టడం వల్ల కలిసిపోయినాం. కొంతమంది అన్నారు కామెంట్లో, ఏమన్నారంటే మీరు కూడా ఇట్లా పెడుతురని అన్నారు. కానీ నాకు నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే మాకు కొన్ని విషయాలలో, చాలా విషయాలలో వీడియోస్ పెట్టడం ద్వారానే కలుసుకునే ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్లో మా చెరి విషయంలో, మా బాబాయ్ వాళ్ళ విషయంలో వీడియోస్ పెట్టడం వల్లనే కదా మేము కలుసుకున్నాం. ఒకటి. రెండోది, మా వదినకు నాకు మాట లేక కొన్ని సంవత్సరాలే, ఆ వీడియో వల్లనే కదా మేము కలుసుకున్నాం. అంటే నాకు కొన్ని ఇట్లా జరిగినాయి కాబట్టి నాకు ఇట్లా నమ్మకం ఉంది కాబట్టి నేను తీసుకున్నా. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే తెలివి కల్లోళ్ళు ఉంటారు, కొంతమంది తెలియలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా భార్య ఏంటంటే అర్థం చేసుకుంది. కొన్ని కామెంట్స్ గురించి చెప్పింది కదా, మీకంటే ముందు నాకు చెప్పింది, అన్నీ చెప్పింది. ఏమన్నా అంటే నేను కొన్ని కామెంట్స్ అన్నీ చూసిండే, నాకు వాళ్ళ భర్తలు ఎట్లున్నారు, వాళ్ళ భర్తలతో ఎంత నరకం చూస్తున్నారు. ఒక్కొక్కరైతే ఆమెతో డైరెక్ట్ అన్నారట. ఏమన్నారట అంటే తాగుబోతు భర్తలను పెట్టుకొని మేము నరకం చూస్తున్నాం. మేము ఒకటే అనుకుంటుంది, నా భర్త ఎట్లున్నా ఎల్లవేనా కానీ ఎట్లున్నా కానీ ఒక తాగుడు లేకపోతే మంచిగా ఉండు దేవుడా, తాగుడు బందే దేవుడా అని ఎంతో మొక్కుంటున్నాం. కానీ అది మారక చేయక మేము నరకం అనుభవిస్తున్నాం. అలాంటిది మీ ఆయన ఒక ఛాయ్ కూడా తాగాడంట. మరి అట్లాంటి టోన్ని కాపాడుకోగా గిట్లాంటి ఏషాలు ఎందుకు ఎత్తున్నావు, గిట్ల ఎందుకు వస్తున్నావు, ఇంకా ఇల్లు భూమి కోసం వస్తారా? భర్త మంచోడైతే చాలనుకోవాలి, రాను నా దేవుడే మనకి ఇస్తాడు అనుకోవాలి. కానీ కొంత మంచి భర్తను వదిలేసుకొని వస్తామని చెప్పని చాలామంది అన్నారట ఆమెతోని. ఆమెనే నాకు ఇవన్నీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆమె మారడం మీ వల్లనే, మీ కామెంట్స్ పెట్టడం వల్లనే, ఈ వీడియోస్ పెట్టడం వల్లనే ఆమె మారింది. ఇదంతా మేము కలిసే కారణం మీరే. మీకైతే మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇలా కాదు, మేము ఛానళ్ళు పెట్టినా కానీ, మా వ్యూస్ పోయినా కానీ, మాకు ఎంతో కొంత డబ్బులు పడ్డా కానీ, ఇదంతా ఎవరి వల్ల అంటే అది మీ వల్లనే, మీ దయ వల్లనే, మీరు పెట్టిన భిక్ష వల్లనే మేము ఇట్లున్నాం. ఇప్పుడు నా ఇంటిని గడుపుతున్నా అంటే మహిళా సంఘాలకు కానీ, అప్పులు ఉంటే వాళ్ళకు మిత్తిలకు కట్టాలన్నా కానీ, ఇంటి కిరాయిలు కానీ, రిగ్గు బిల్లు కానీ, కరెంటు బిల్లు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదా. అవన్నిటికీ వెళ్ళాలన్నా, ఇంట్లో ఖర్చులకు వెళ్ళాలన్నా, పిల్లల్ని హాస్పిటల్ చూసుకోవాలనుకున్నా, అటు నా భార్యకు హాస్పిటల్ చూసుకోవాలనుకున్నా, వేసుకునే బట్టలు కావాలనుకున్నా, ఎన్నిటికైనా కానీ ప్రతి ఒక్క అవసరానికి మీరు చూడడం వల్ల మా వీడియోలు మాకు వస్తున్న డబ్బుల వల్ల ఇవన్నీ మాకు వెళ్తున్నాయి. కానీ ఏంటంటే ఇవన్నీ వెళ్తున్నాయి కాదంటలేను కానీ మాకంటూ ఒక జాగా ఇల్లు ఉంటే అదొక్కటి చాలా అనుకునేవాడిని. కానీ మేమైతే కష్టపడుతూనే ఉంటాం. నేను వేరే పని చేసినా నాకు అవే డబ్బులు వస్తాయి. అందుకోసమనే నేను ఇప్పుడు ఇదే చేసుకుంటున్నా. ఇంకా మీ సపోర్ట్ ఉండి, ఇంకా నా వీడియోస్ బాగా పోయి, ఇంకా మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కొంతమంది పంపించి ఇట్లా చేస్తే ఇంకా నాకు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారు, ఇంకా నాకు మనీ కూడా మంచిగా పడతాయి. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. నేను ఇంకా షార్ట్స్ తీస్తా. నేను ఈ కొండలు రచ్చి దాటిపోయింది కాబట్టి షార్ట్స్ తీయలేను. మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తా. కామెడీ షార్ట్స్ కానీ అవి కానీ వీడియోస్లో కానీ అట్లా ఇట్లా మిమ్మల్ని నవ్వించడానికి ముందుకుంటా. మీరైతే మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండరు. మేము కలిసి ఉన్నది రచిత నా ఇంటికి వచ్చిన అది మీ వల్లనే కాబట్టి మీ అందరికీ నేను మరీ నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్స్ కూడా చిన్నదే, కానీ ఇక నేనైతే ఇంతకంటే ఏం చేయలేను. ఇక ఇప్పుడైతే నాకు ఫుల్ హ్యాపీ. నేను ఎంత సంతోషపడుతున్నా నాకంటే ఇంకా మా అమ్మ పిచ్చి సంతోషపడుతుంది రచిత వచ్చినందుకు. రజిత వచ్చినందుకు నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. రజిత కూడా మంచిగా అర్థం చేసుకొని మంచిగా ఉండాలని అనుకుంటున్నా. నాకు అదే మంచిది. ఇక మంచిగా ఉంటావానే, ఇక ఇప్పుడు కానీ వేయినావు, మళ్ళీ ఒక్కసారి వేయినావు అనుకో, ఇక జన్మన నీతో నేను అస్సలు మాటనే మాట్లాడాలి. అది వేయిన తర్వాత ఏం మాట్లాడుతావు? ఇక ఇప్పటికైనా అర్థం చేసుకో.
ఏ కన్న తల్లి తండ్రికైనా కానీ కొడుకు మంచిగా ఉండాలి, కోడలు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి. వాళ్ళు నవ్వుతూ ఉంటే మేము నవ్వుతాం. ఒకటి చూసినామా, మీరు నవ్వుతారా, నేను సంతోషపడుకుంటూ పోతా. నాకు అదే కావాల్సింది. ఈనాటి నుంచి అయితే మంచిగా ఉంది. వీడియో అయితే చూసిరు కదా. రజిత ఏంటంటే ఒక ప్రాంక్ వేసింది నా మీద. అది ఎప్పుడు అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోక ముందుకు చేసిన ప్రాంక్ ఒకటి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అదే పెడతా ఇక వీడియో. నన్ను రజిత ఒక ఆట ఆడుకున్నది, అది దూడురు మస్తు కామెడీ అనిపిస్తుంది మీకైతే. ఓకే మరి ఉంటా, బాయ్.